హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకి స్తుతి కలుగును గాక. మరి ఒక జూమ్ మీటింగ్ లో దేవుడు మనందరినీ సమకూర్చారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. మరి ఈ సమయంలో ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థన ప్రభు మహిమకరంగా జరిగించారు. ప్రతి మనవి కూడా దేవుని సన్నిధిలో చేరి ఉన్నదని విశ్వాసంతో నమ్ముతున్నాను నేను. దేవుడు గొప్ప కార్యాలు, రక్షణ కార్యాలు జరిగించును గాక. మరి ఈ సమయంలో మనము ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు దైవ కృపా గారు సిస్టర్ మన మధ్యలో ఉన్నారు. అదే విధంగా శ్యాంపాల్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకులను వాడుకున్నట్లు తన బూరగా చేసుకొని మనందరం ఆత్మీయంగా బలపరచబడినట్లు దేవుడు బిడ్డల్ని వాడుకోవాలని, దైవజనులను వాడుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క సమయాన్ని వారికి అప్పగిద్దాం. అందరం ఏకీభవిద్దాం. మన హృదయాలను ప్రభు వైపు ఎత్తుదాము. దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా, ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీవు మహిమ పొంది ఉన్నావని నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రభా జరిగిస్తున్న దైవ కృపా సిస్టర్ గారి కొరకు వందనాలు. అదే విధంగా ప్రభా ఈ దినము వర్తమానం అందించడానికి మీ దైవజనులు అయ్యా శ్యాంపాలయ్య గారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తుతి ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా ఇంకా బలం పొందుకోవడానికి, నీ దైవ బలం పొందుకోవడానికి, శక్తి పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. నీ బిడ్డల్ని ప్రభా నీ నోటి బూరగా చేసుకొని ప్రభా ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ సన్నిధిలో ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో నీకు మాత్రమే మహిమ కీర్తి కలుగునట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ప్రత్యేకమైన సమయం ప్రైజ్ అండ్ వర్షిప్. సిస్టర్ దైవ కృప గారు మన మధ్యలో ఉన్నారు. సిస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అదే విధంగా వర్షిప్ తర్వాత మనకు వర్తమానం ఇవ్వడానికి శ్యాంపాలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. వారిని ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఓవర్ టు సిస్టర్ దైవ కృప అమ్మగారు. అదే శ్యాంపాల్. అందరికి వందనాలు. పాటలు పాడుకుందాం. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు, నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు, శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని, శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది.
నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, ఇలా ఉండాలనే తలంపు, నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నిన్ను చూడాలని యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లాడమ్మా. జూమ్ లో ఉన్న వారందరికి ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఇంకో పాట పాడండి. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా, యేసయ్యా, 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 ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యం, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే, యేసయ్యా, 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 ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా 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 కోట్ల కొలది దేవదూతలు సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతు కోట్ల కొలది దేవదూతలు సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా సమీపించని నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. మరి అద్భుతమైన వర్షిప్ స్తుతి ఆరాధన నడిపించిన అమ్మగారిని ప్రభు కామెంట్ గా దీవించునుగాక. మరి ఈ సమయంలో మరి వర్తమానంలోకి వెళ్దామండి. మన మధ్యలో అయ్యగారు ఉన్నారు, శ్యాంపాల్ అయ్యగారు. ఈ సమయం అయ్యగారికి అప్పగిద్దాం. ఓవర్ టు పాస్టర్ శ్యాంపాల్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇటు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మరి ఈ జూమ్ మీటింగ్ లోకి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి సిస్టర్ గారు ఎస్తేర్ రాణి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి సహోదరి గ్లోరీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీకి నన్ను పరిచయం చేసినటువంటి మా సహోదరి సిస్టర్ షకీనా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఎంత పరిశుద్ధుల యొక్క సహవాసంలోకి నన్ను పరిచయం చేసి మరి ఈరోజు జూమ్ లో దేవుని యొక్క సందేశాన్ని వినిపించే అవకాశాన్ని కల్పించారు సిస్టర్ గారు షకీనా గారు. అలాగే జోనాథాన్ గారు, వారి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి నా శుభాలు మరోసారి నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికి జూములో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా వాయిస్ మీ అందరికీ చక్కగా వినపడుతుందండి? వినిపిస్తుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి సమయంలో ఒక వాక్య భాగాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గ్లోరియస్ మినిస్ట్రీస్ నుండి మా శుభాలు మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఇండియా దేశం నుండి మరి దేవుని యొక్క
శుభాలు మీ అందరికీ కలగాలని ప్రేమతో నేను మరోసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుదాం. బైబిల్లో ఉన్నవారు చూడండి, లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా శుభవార్త 17వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని ఓసారి మనం చదువుకుందాం. నోవాహు దినంలో జరిగినట్లు చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి గమనించండి. మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నన్ను కూడా మీకు పరిచయం చేసుకుంటాను. నా పేరు పాస్టర్ శ్యాంపాలు. మరి నిజాంపట్నంలో దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. మా నాన్నగారు ఒక మంచి గొప్ప దైవజనులండి. మా నాన్నగారు అమ్మగారు చాలా వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నారు. నాన్నగారికి ఇంచుమించుగా 75 సంవత్సరాల వయసు ఉండొచ్చు. నాన్నగారి యొక్క అమ్మగారి యొక్క ప్రార్థన వలన నేను ప్రభువుని నమ్ముకోవటానికి, ప్రభు రక్షణలోకి రావటానికి మరి ముఖ్యమైన కారకులు మా తల్లిదండ్రులు. మా తల్లిదండ్రులకి 4 ఆడపిల్లలు, నేనొక్కడినే మగపిల్లవాడిని. నా చిన్న సాక్ష్యాన్ని పంచుకొని ఆ తర్వాత దైవార్తమానంలోకి మనం వెళదాం. మరి మా సొంత గ్రామము బాపట్ల దగ్గర యాజలి అనే గ్రామంలో నేను పుట్టి పెరిగాను. నేను ఒక యుక్త కాలంలో యవన వయసు ప్రాయంలోకి వచ్చిన తర్వాత చిన్న వయసులోనే అన్ని అలవాట్లకు బానిస అయిపోయాను. మా నాన్నగారు కూడా ప్రభుని నమ్ముకోక ముందు కూడా మా నాన్నగారు చాలా భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైన తిరుగుబోతు. తర్వాత నాన్నగారు సాంఘిక నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు, నడిపిస్తూ ఉండేవాడు, డైరెక్టర్గా పనిచేసేవాడు. అలాగా నా చిన్నతనంలోనే నాన్నగారు చాలా మందికి ఫ్రెండ్స్ గా ఉండేవాడు. చాలా మందిని లోకంలో ఈ సాంఘిక నాటకాలు, డ్రామాలు ఆడిస్తూ ఉండేవాడు. అలా జరుగుతున్నటువంటి రోజుల్లో నాన్నగారిని దేవుడు ఒక సమయంలో, మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు పేరు తిరుపతమ్మ. మా నాన్నగారు వాళ్ళ అమ్మ పేరు తిరుపతమ్మ. వాళ్ళ అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ అమ్మగారి ప్రార్థన వలన నాన్నగారిని దేవుడు ఒక సమయంలో దర్శించాడు. నాన్నగారు భయంకరంగా తాగుతూ ఉండేవాడు. మా అమ్మని గాని పిల్లల్ని గాని పట్టించుకునేవాడు కాదు. తనకి ఏ కాడికెళ్ళా ఫ్రెండ్స్ తో కలిసి తాగుతానికి, తిరగటానికి, డ్రామాలు, సాంఘిక నాటకాలు వేయటానికి వెళుతూ ఉండేవాడు. రాత్రి పగలు సరిగ్గా ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. అలాగా జీవిస్తున్న రోజుల్లో మా అమ్మమ్మ, మా తాతయ్య, అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అమ్మ మమ్మల్ని పెంచుతూ, వాళ్ళు మమ్మల్ని పోషిస్తూ ఉండేవాళ్ళు. నాన్నగారు పట్టించుకునేవాడు కాదు. లోకంలో విపరీతంగా జీవిస్తూ ఉండేవాడు. అన్ని రకాల పాపానికి బానిస అయిపోయాడు. అలాంటి సమయంలో మా నాయనమ్మ, అంటే మా నాన్న వాళ్ళ అమ్మగారు తిరుపతమ్మ గారు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆమె వృద్ధాప్యంలోనే. అలాంటి సమయంలో ఆమె ప్రార్థన చాలా కన్నీటి ప్రార్థన చేసేది. ఎప్పుడు చూసినా మా నాయనమ్మ చాలా మూలుగుతూ ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. మా నాయనమ్మ వెళ్ళే పాస్టర్ గారు చాలా ముసలాయన, చాలా పెద్ద మరి దైవజనుడు, ఒక మంచి ఆత్మీయుడు అన్నమాట. ఆయన మా నాయనమ్మ వారం వారం మా ఇంట్లో మా నాన్న కొరకు ప్రత్యేకంగా ప్రార్థన జరిగిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా ప్రతి వారానికి ఒక రోజు మా ఇంట్లో నాయనమ్మ ప్రార్థన పెట్టిస్తూ ఉండేది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఒక రోజున నాన్నగారిని దర్శించాడు. ఒక విపరీతమైన కడుపుల నొప్పి వచ్చింది. ఆ కడుపుల నొప్పి వలన దాన్ని మనం ఏమంటామంటే 24 గంటల జబ్బు అంటారు. హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. మా చిన్న వయసులోనే నాన్నగారికి 24 hours ఆపరేషన్ చేయాలని చెప్పారు. అలాంటి సమయంలో తెల్లారితే
అప్పటికే ఒక 2 days అయిపోయింది. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి 3వ రోజున ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ ఆపరేషన్ హాస్పిటల్లో ఉండి బెడ్ మీద పడుకొని అప్పుడు ఆలోచన కలిగిందంట. ఏమని? నాన్నగారికి, మరి నాకు ఆపరేషన్ చేస్తారు, మరి నాకేమైద్దో, నేను బ్రతుకుతాను చనిపోతాను అని అప్పుడు భార్య బిడ్డలు గుర్తొచ్చారు. అప్పుడే భార్య బిడ్డలు గుర్తొచ్చారనమాట. అప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని నాన్నగారు దేవుణ్ణి తలుచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నారంట. ఏమనంటే, ప్రభువా, నీవు గనుక నిజమైన దేవుడు అయితే నాకు ఈ ఆపరేషన్ జరగకుండా నన్ను మీరు స్వస్థపరచండి, డాక్టర్లు వచ్చి ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పేటట్లుగా చేయండి, నేను నిన్ను నమ్ముకుంటాను అని తనకు తెలియకుండానే ఏమన్నాడంటే, నీ సేవ చేస్తాను అని ఒప్పుకున్నాడంట. ఆ రాత్రి అలా అనుకొని కన్నీళ్లు కార్చి ఆ బెడ్ మీద ఉన్నప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నిద్రలోకి వెళ్ళిన తర్వాత తెల్లవారుజామున నాన్నగారికి దగ్గరికి ఒక కల జరుగుతుంది. నాన్నగారికి ఒక కల. ఆ కలలో ఏంటంటే, ఒక డాక్టర్ గారు వచ్చి ఆయనకి ఆపరేషన్ చేసి ఆయన కడుపులో ఉన్న ప్రాబ్లం అంతా తీసేసి ఆయన కుట్లు వేసేసి ఇంజెక్షన్ చేసి ఆయనకేం పర్వాలేదు, నీకు బాగుంటావు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇంకంతే, నిద్దట్లో అనుకుంటున్నాడు, నాకు ఆపరేషన్ అయిపోయింది, నాకు ఆపరేషన్ జరిగింది, కుట్లు కూడా వేసేసారు అని మామూలుగా అనుకుని అలాగ నిద్దట్లో అనుకుని పడుకున్నాడు. నిద్రపోయారు. తెల్లారిన తర్వాత లేచి చూస్తే డాక్టర్లు నర్సులు అందరూ వచ్చారు. వచ్చి నాన్నగారికి చెప్పారు, మరలా అదే ఒకసారి మళ్ళా నీకు టెస్ట్ చేయాలి, ఒకసారి ఎక్స్రే తీయాలి అని ఎక్స్రేకి తీసుకుని వెళితే కడుపులో ఎలాంటి ప్రాబ్లం లేదని మరలా రిపోర్ట్ వచ్చింది. ఇక ఆపరేషన్ అవసరం లేదు నీకు అని డాక్టర్ గారు చెప్పారంట. ఇక అంతే, ఆశ్చర్యం, మిరకల్ గా జరిగిపోయింది. నాన్నగారు షాక్ అయిపోయారు. అప్పుడు వెంటనే ఈ విషయాన్ని మా అమ్మతో పంచుకున్నాడు. గత రాత్రి నాకు ఇలా కల జరిగింది, ఆ కలలో దేవుడు ఒక డాక్టర్ గారి రూపంలో వచ్చి నాకు ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడు, ఇక నాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, అంతా నొప్పి అంతా తొలగిపోయింది అని చెప్పానని నాన్నగారు కన్నీరు గార్చి సాక్ష్యం ఇచ్చారు. ఆ రోజు సాయంత్రానికి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసారు. ఇక మా నాయనమ్మ ప్రతి రాత్రి మా నాన్నగారి దగ్గర ఆ పడక దగ్గరుండి ప్రార్థన చేస్తూ ఉండేది. ఇంకా చుట్టుపక్కల ఉన్న కొంతమందిని పిలుచుకొని ప్రార్థన చేస్తూ ఉండేది. అలాగా ప్రారంభించబడినటువంటి ఆయన ప్రార్థనా జీవితం, ఆయన ప్రభువుని నమ్ముకోవటం, అలాగా దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. నాన్నగారు అక్కడి నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి దేవుని సన్నిధిలో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఎందుకంటే నాన్నగారికి ఏ పనులు చేయటం కుదిరేది కాదు. ఎందుకంటే ఆయన ఆ వయసులోనే ఓల్డ్ SLC చదివాడు. కనుక ఆయన బయట వ్యవసాయ పనులు కానీ ఏ పనులు కుదిరేవి కాదు. ఒక 2-3 ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలకు వెళ్ళి కూడా ఆయన ఫ్రెండ్స్ కోసము, ఈ డ్రామాల కోసం మళ్ళీ ఆ ఉద్యోగాలన్నీ వదులుకొని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అలాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నారు నాన్నగారు. యేసు ప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి కూడా ఆయన ఇక దేవుని కొరకు సమర్పించుకొని సేవ చేయడం ప్రారంభించారు. అలా దినములు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుడు నాన్నగారి ద్వారా కొన్ని అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. ఆయనే ఇతరులకు ప్రార్థన చేయటం, ఆయనే వాక్య పరిచర్య చేయటం అలా జరుగుతుండేది. అలాగా దేవుడు తన నాన్నగారిని సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. నాయనమ్మ వెళ్ళే పాస్టర్ గారు చనిపోయే టయానికి నాన్నగారిని అభిషేకించారు, నాన్నగారిని సేవకుడిగా ఎన్నిక చేశాడు. ఆ ముసలాయన చనిపోయాడు. ఇక అక్కడి నుంచి దేవుడు నాన్నగారిని లేపుకొని సేవకుడిగా సేవ చేయించుకుంటూ దేవుడు వాడుకోవటం ప్రారంభించారు. ఆ విధానంలో దేవుడు నాన్నగారి ద్వారా కొన్ని గొప్ప కార్యాలు జరగటం, వాక్య పరిచర్య జరగటం, అద్భుతాలు జరగటం, దయ్యాలు వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంది. ఇంకా అనేక మంది ప్రజలు నాన్నగారి దగ్గరికి రావటం ప్రారంభించారు.
అలా జరుగుతున్న రోజుల్లో నాన్నగారి యొక్క కన్నీటి ప్రార్థన, మా నాన్నగారికి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇంచుమించుగా ఆయన 8 గంటలు 9 గంటలు ప్రార్థన చేస్తాడు. రోజుకొచ్చి 8-9 గంటలు ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి, దేవుని వర్తమానాలు, దేవుని వాగ్దానాలు పొందుకొని గాని ఆయన ప్రార్థనలోంచి లేవడం. కాబట్టి అదే విధంగా నాన్నగారిని దేవుడు ఆ విధంగా వాడుకోవటం వలన అనేక ఆత్మల రక్షణలోకి రావటం ప్రారంభించారు. ఇంచుమించుగా 300 మంది ప్రజలు నాన్నగారు సేవలోకి దేవుడు నడిపించారు. ఆ 300 మంది ప్రజల్లో 22 మంది సేవకులని దేవుడు లేపాడు నాన్నగారి కన్నీటి ప్రార్థన ద్వారా. ఆ 22 మంది సేవకులలో నేను కూడా ఒక ఆయన్ని. ప్రియులరా, ఒక చిన్న విషయాన్ని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నాన్నగారి సేవ అద్భుతంగా దేవుడు జరిగిస్తూ ఉండగా, అలా జరుగుతూ ఉండగా నేను ఇంకా రక్షించబడలేదు. చిన్న వయసులోని అన్ని అలవాట్లకు బానిస అయిపోయాను. స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, సినిమాలంటే చాలా భయంకరమైన పిచ్చి, మరి స్నేహితులు చెడ్డ స్నేహాలు చేస్తూ ఉండేవాడిని. మరి నాన్నగారు అంత సేవకుడుగా ఉండి సేవ చేస్తుంటే నా ద్వారా నాన్నగారికి, సంఘానికి అవమానం కలుగుతూ ఉండేది. నాన్నగారు ఈ అవమానానికి వీళ్ళు అందరూ కూడా, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, నీ కుమారుడు ఎలా చేస్తున్నాడో అలా చేస్తున్నాడని ఒక చెడ్డ సమాచారం అనేది నా ద్వారా కలిగింది. అప్పటి నుంచి నాన్నగారు ప్రత్యేకంగా నా మీద దృష్టి పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆయన ప్రార్థనలో నుండి పుట్టుకొచ్చిన వాడిని నేను ఒకడిని. 22 మంది సేవకుల్లో నేను కూడా ఒక వ్యక్తిగా, సేవకుడిగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నాన్నగారు ప్రార్థన ద్వారా నేను ప్రభు రక్షించారు. నా మనసును మార్చాడు. నా కఠినమైన హృదయాన్ని దేవుడు కరిగించాడు. అక్కడి నుంచి నాన్నగారి దగ్గర పరిచర్య చేయటం ప్రారంభించాను. సంఘంలో పరిచర్య చేయటం ప్రారంభించాను. అక్కడి నుంచి దేవుని బిడ్డలారా, వచ్చే దైవజనులు పాదాల దగ్గర పరిచర్య చేస్తూ ఉండేవాడిని. అలా పరిచర్య చేస్తూ ఉండగా దైవజనులు యేసన్న గారి ద్వారా మా నాన్నగారు సభలు ఏర్పాటు చేశారు. నాన్నగారు సభలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ సభలో యేసన్న గారు వాక్య పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. అప్పుడే నా మనసు మార్చబడింది. యేసన్న గారు ద్వారా నేను బాప్తీసం పొందాను. యేసన్న గారు నాకు బాప్తీసం ఇచ్చారు. అక్కడి నుంచి దేవుని సేవలో నాన్నగారికి హెల్ప్గా ఉంటూ ఉండేవాడిని, సహకారంగా ఉంటూ ఉండేవాడిని. మరి ఎక్కడెక్కడ కోటాలు పెడుతూ ఉంటే నాన్నగారి దగ్గర సౌండ్ సిస్టాన్ని ఆపరేటింగ్ చేస్తూ ఉండేవాడిని. అలాంటి పరిచర్యలో దేవుడు నన్ను అలా నడిపిస్తూ ఉన్న సమయంలో, ఆ టైంలోనే రామగుండం, తెలంగాణ ప్రాంతంలో రామగుండం సురేష్ అయ్య గారు, గ్లోరియస్ మినిస్ట్రీ నాయకులు సురేష్ అయ్య గారు మాకు పరిచయం అయ్యారు. ఆ సమయంలో, అది ఎప్పుడంటే 1997లో, నేను 94లో రక్షించబడ్డాను. 95లో నేను బ్యాప్టిజం పొందాను. 96లో యేసన్న గారి దగ్గరికి వెళ్ళాను. 96 సంవత్సరం అంతా కూడా నేను యేసన్న గారి దగ్గర పరిచర్య చేశాను. 1 సంవత్సరంన్నర యేసన్న గారితో కలిసి ఆయన దగ్గర ఉండి పరిచర్య చేశాను. ఆ తర్వాత నాన్నగారికి ఆరోగ్యం బాగా లేదని తెలిసింది. మరలా వచ్చి నాన్నగారి పరిచర్యలో పాలు పొందాను. ఆ తర్వాత రామగుండం సురేష్ అయ్య గారు మాకు పరిచయం అవటం జరిగింది. అక్కడి నుంచి రామగుండం సురేష్ అయ్య గారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. గ్లోరియస్ మినిస్ట్రీ నాయకులు, అలాగే ఆత్మీయ తల్లి మేరక్క గారు, వారు మమ్మల్ని ఎంతో బలపరిచి వాక్య ఉపదేశాలు నేర్పించి, అక్కడ సురేష్ అయ్య గారితో పాటు మేము ఒక 4-5 సంవత్సరాలు సురేష్ అయ్య గారితో కలిసి పనిచేశాను. ఆ తర్వాత దేవుడు సేవలో బలపరిచి వాడుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు నాన్నగారికి ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఒంగోలు, చీరాల, బాపట్ల, మరి రేపల్లి, ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని బ్రాంచీలు నాన్నగారి ద్వారా ఏర్పాటు చేస్తే, ఈ 22 మంది సేవకుల్లో కొంతమంది సేవకుల్ని కొన్ని సంఘాలు, కొన్ని బ్రాంచీల్లో ఏర్పాటు చేయటం జరిగింది. నాన్నగారు సేవ చేస్తున్నటువంటి రోజుల్లో, నాన్నగారు ఉన్న ఊర్లో, మా సొంత గ్రామంలో మరి ఎంతగానో నాన్నగారిని హింసించారు. సంఘ పెద్దలు, ఊరు గ్రామస్తులు వెలివేశారు. ఎందుకంటే వాళ్ళు స్థానిక లోదన్ చర్చి, అలాగే సాల్వేషన్ ఆర్మీ అవన్నీ ఖాళీ అయిపోతున్నాయి. నాన్నగారి దగ్గరికి ప్రజలు విస్తారంగా వస్తున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా నాన్నగారిని వెలివేసి
మరి చాలా హింసించటం ప్రారంభించారు. ఆ టైంలోనే దేవుడు నాన్నగారిని బలపరిచి ధైర్యపరిచి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చి దేవుడు బలపరిచి వాడుకోవటం ప్రారంభించారు. ఆ తర్వాత నాన్నగారి తర్వాత మేము దేవుడు మమ్మల్ని సేవలో ఉపయోగించుకుని ఆయన పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటూ జరిగింది. ఇప్పటి వరకు కూడా గ్లోరియస్ మినిస్ట్రీ నాయకులు సురేష్ అయ్య గారు మహిమలోకి వెళ్ళేంత వరకు కూడా నమ్మకంగా ఆ సహవాసంలో కొనసాగుతూ నడిపించబడుతూ వచ్చాం. కనుక మరి అప్పటి నుంచి గత 12 సంవత్సరాల నుండి మరి షకీనా సిస్టర్ గారు కూడా మాకు పరిచయం అయ్యారు. షకీనా సిస్టర్ గారు ద్వారా మరి మేము ఎంతగానో కొన్ని ప్రాంతాలు వెళ్ళటం జరిగింది. ఆమె మా ప్రాంతాలకి మా సంఘాల్లో సాక్షిగా నిలబెట్టుకుని దేవుడు షకీనా సిస్టర్ గారిని కూడా బలపరిచి వాడుకున్నారు. ఇప్పుడు కూడా దేవుడు ఆమెని చాలా వాడుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి రీతిలో దేవుడు నన్ను 2000 సంవత్సరంలో నిజాంపట్నం అనే ప్రాంతానికి సేవకి వాగ్దానం ఇచ్చి దేవుడు పంపించారు. సురేష్ అయ్య గారు, నాన్నగారు వీరందరూ కూడా ప్రార్థన చేసి నిజాంపట్నం ప్రాంతానికి దేవుడు నడిపించారు. ఈ నిజాంపట్నం ప్రాంతంలో మరి నేను నా భార్య ఇద్దరం కట్టుబట్టలతో మరి ఈ ప్రాంతానికి వచ్చి ఒక పాడుబడినటువంటి ఒక ఇల్లు బాగు చేసుకొని ఇక్కడ దేవుని సేవ ప్రారంభించటం జరిగింది. దేవుడు చెప్పాడు, దేవుడు వాగ్దాన ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా ఈ ప్రాంతానికి నిజాంపట్నం అనే ప్రాంతంలోకి వచ్చి మారుమూల ప్రాంతం ఇది అంతా కూడా చాలా మాస్ ఏరియా. ఈ ప్రాంతంలో దేవుని బిడ్డలారా మరి దేవుడు అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగించి దేవుడు జరిగించి ఇక్కడ ఒక సంఘము ప్రారంభించారు. మరి ఈ పరిచర్యలో నేను 2000 సంవత్సరంలో నిజాంపట్నంలో దేవుని సేవ దేవుడు మాకు ఏర్పాటు చేశాడు, దేవుడు ఇచ్చాడు. మరి ఇక్కడ 2000 సంవత్సరాలు ఇక్కడ సేవ ప్రారంభించారు. మరి ఇప్పటి వరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక పెద్ద సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి మాకు ఇచ్చారు. ఇప్పుడు ఇంచుమించుగా దగ్గరగా 150 నుంచి 200 మంది వరకు విశ్వాసులు సంఘానికి వస్తారు. ఈ మధ్య కాలంలోనే మందిరం సరిపోవట్లేదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేశాం. ఒక పెద్ద మందిరం కట్టడం ప్రారంభించాం. అది ఎంతమంది కూర్చోవచ్చు అంటే 1000 మంది పట్టే మందిరాన్ని ధైర్యం చేసి దేవుని సన్నిధిలో విశ్వాసపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా మందిరము కట్టడం ప్రారంభించాం. మరి ఏ సంస్థలు కానీ ఎటువైపు నుంచి సహాయాలు కానీ ఏది కూడా మాకు లేదు. కేవలం దేవుని వలన మాత్రమే విశ్వాసము ద్వారా దేవుని సేవ జరిగిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున మందిరం ఎక్స్చేంజ్ చేసి మందిరం పనులన్నీ కూడా పూర్తి అయిపోతున్నాయి. దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచాడు, దేవుడు సహాయం చేశాడు. ఇంచుమించుగా ఒక 90% పని అంతా కూడా అయిపోయింది. ఒక 10% ఇంకా పని ఉంది. ఆ పని కూడా కంప్లీట్ గా దేవుడు చేయాలని ప్రార్థన చేస్తున్నాం. దగ్గరగా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ ప్రాంతాలలో దేవుడు వాడుకుంటూ దేవుని సన్నిధిలో సేవలో బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి మీ మధ్యలో మీకు పరిచయం అవటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ క్లుప్తమైన సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక చిన్న వర్తమానాన్ని నేను మీకుతో పంచుకుంటాను. ఇప్పటి వరకు నా సాక్ష్యాన్ని మీకు చెప్పాను. నా సాక్ష్యములో మా నాన్నగారు ఎలా రక్షించబడ్డారు, నాన్నగారు ద్వారా ఎలా సేవ జరిగింది, ఆయన ద్వారా ఎంతమంది సేవకులు తరిబిదయ్యారు, సేవకులుగా మార్చబడ్డారు, ఆ సేవకులు ఇంకా అనేక ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. వారిలో నేను ఒకడిని చెప్పాను కదండి. మరి ఇప్పుడు ఈ నిజాంపట్నం ప్రాంతంలో దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి వాడుకుంటున్నారు, ఈ దీన సేవకుడిగా నన్ను. కాబట్టి ఈరోజు మీ మధ్యలో దేవుని మాటలు, దేవుని యొక్క వాక్య పరిచర్య చేసే ఆ భాగ్యాన్ని దేవుడు నాకు అభాగ్యుడైన నన్ను మీకు వాక్య సందేశాన్ని అందించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. కనుక మరి చిన్న వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి ఇందాక నేను మీతో చదివించినటువంటి వాక్యాన్ని మరొకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము
26వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి నోవాహు, రెండవదిగా మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నోవాహు దినాలు అంటే మనకు అందరికి బాగా తెలుసు. ఆది కాండంలో మనందరికి తెలిసిన విషయమే అది. ఆది కాండంలో 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయము, ఈ 4 అధ్యాయములో నోవాహు చరిత్రను గురించి మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ లూకాసు వార్త, కొత్త నిబంధనలో లూకాసు వార్తలో డాక్టర్ లూకా గారు ఎక్కడో ఉన్నటువంటి ఆది కాలంలో ఉన్నటువంటి నోవాహు దినాల గురించి ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, ఇక్కడ నోవాహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగును అని చెప్పాడు. నోవాహు దినాలలో ఏం జరిగిందంటారు? నోవాహు దినాలలో జరిగిన విషయాలు, సంభవాలు ఏమిటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, నోవాహు దినాలలో ఏం జరిగింది అంటే, జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఈయచు ఎంతో భయంకరంగా జీవిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఎవరి జీవితాలు వారు జీవిస్తూ ఉండేవాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉండేవాళ్ళు. మొత్తం మీద వారి 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 యొక్క పనులన్నిట్లో నిమగ్నం అయిపోయారు. కానీ వారిని సృజించిన సృష్టికర్తను వాళ్ళు మర్చిపోయి వారు జీవించిన విధానాలు ఎలా ఉన్నాయంటే, మన బైబిల్లో మనం చూస్తాం. జనులు, ఆ కాలంలో ఉన్న జనులందరూ కూడా ఎలా జీవించారు అని మనం ఒకసారి వాక్యంలో మనం చూస్తే, బైబిల్లో రాయబడిన మాటలు మనం గమనించగలిగితే, ఆ దినాల్లోనంట వారి తలంపులు గాని వారి ఊహలన్నీ కూడా చెడ్డగా మార్చబడ్డాయి. భూమి మీద నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పగా ఉండిపోయింది. ఎవరిని చూసినా భయంకరమైనటువంటి చెడుతనం కలిగి విచ్చలివిడిగా ప్రవర్తిస్తున్నటువంటి రోజుల్లో వాళ్ళు జీవిస్తున్నారు. దేవాతి దేవుడు మరి ఒక్కసారి ఆయన భూమి మీద పారచూడగా ఎవరు కూడా నీతిమంతులుగా కనబడినట్లుగా లేరు. అందరూ వారి వారి జీవితాలు గాని వారి యొక్క ఊహలు, తలంపులు అన్ని కూడా చెరుపు వేసుకున్నారు, చెడ్డగా మారిపోయినాయి, వాయు వరుస లేకుండా జీవిస్తున్న దినాల్లో అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడంట నరులను చూద్దామని ఆయన కనుదృష్టితో ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన చూడటం ప్రారంభిస్తే ఏ ఒక్కరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడలేదు, భక్తిపరులుగా కనపడలేదు. ఈ రోజున దేవునికి కావాల్సినటువంటి విధానం ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు మనల్ని చూసినప్పుడు మనం దేవునికి ఎలా కనబడాలి అంటే, నీతిమంతులుగా కనబడాలి, యథార్థవంతులుగా కనబడాలి, దేవునికి ఇష్టలుగా మనం కనబడాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. అసలు దేవుడు మానవుణ్ణి సృజించిన విధానం ఎలా సృజించాడంటే, ఆయన స్వరూపముతోనూ ఆయన పోలికతోనూ దేవుడు ఎందుకు సృజించాడు అంటే, ఒక మహిమ కలిగినటువంటి సంతానాన్ని ఆయన చూడాలనుకున్నాడు. దేవుడు ఊహించిన విధానం వేరు, ఈ మానవులు చేస్తున్న పనులు వేరుగా ఉన్నాయి. అంతా రివర్స్ అయిపోయింది. అందుకనే ఈరోజు ఈ కాలాన్ని బట్టి మనం చూస్తే నోవాహు దినాలలో ప్రజలు ఎలా జీవిస్తూ వచ్చారో, ఇప్పటి కాలంలో కూడా మనుష్య కుమారుడు కాలం, యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దినములు మొదలుకొని ఇప్పటి వరకు కూడా మానవుల యొక్క విధానాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, చాలా చెడ్డగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి మానవుల ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఆయన శరీరధారుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, ఆయన మనందరి కొరకు, సర్వలోక మానవాళి కొరకు ఆయన తను శ్రమపడి, ఆయన సిలువ వేయబడి, రక్తము కాల్చి, ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి మానవులందరి కొరకు ఆయన ప్రాణత్యాగం, బలియాగం అయిపోయినట్లుగా మనం చూస్తాం.
ఈరోజు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. తండ్రి చిత్తమును జరిగించారు. యేసు ప్రభు సర్వలోక మానవుల కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చాడు. ఇక ఆయన శరీరములో రక్తం అంటూ ఒక్క చుక్క కూడా మిగుల్చుకోలేదు. అంత త్యాగం చేశాడు ఈ ప్రజల కొరకు, ఈ సర్వలోక ప్రపంచ మానవాళి కొరకు ఆయన అంత బలియాగమయ్యాడు, త్యాగం చేశాడు. ఆయన వెళుతూ మరలా ఈ లోకములో నుంచి ఆయన పునరుద్ధానుడైన తర్వాత, సిలువేయబడి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన 40 దినాలు మరలా భూమి మీద మహిమా స్వరూపుడిగా ఉండి 11 సార్లు ఆయన కనబడాలనుకున్న వాళ్ళకి కనబడ్డాడు. 40వ దినమున 40వ రోజు ఆయన ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్టుగా జరిగింది. ఆయన వెళుతూ ఏం చెప్పాడంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, సత్యస్వరూపి అయిన ఆత్మ మీ దగ్గరకు వస్తుంది, మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని చెప్పానని ఆయన వాగ్దానం చేసి ఆయన వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పరలోకమందు తండ్రి సింహాసనము దగ్గర మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఆయన క్రైస్తవ సంఘాల్లో ప్రతి మనిషి మీద పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నా ముఖ్య సందేశం ఏంటో తెలుసా? నోవాహు దినాలలో జరిగినట్లుగా మనిషి కుమారుడు ఈ దినాల్లో జరుగుతుంది. లేఖనములో నెరవేర్చబడుతున్నాయి. ఒకసారి నేను కొన్ని విషయాలు మీతో చెప్పనివ్వండి. నోవాహు దినములు అని మనం చూసాం. అక్కడ నోవాహు దినములు, మనుష్య కుమారుడి దినములు అని మనం చూసాం. దేవుని యొక్క వాక్య సందేశాన్ని నేను గమనించినట్లయితే, నేను కొన్ని రెఫరెన్సులు చెప్పడానికి సమయం లేదు, కానీ మనం నోవాహు దినాలు అన్నాం. ఈ దినాలు ఎలాంటి దినాలు? ఈ దినాలు ఎలాంటి దినాలు అంటే బైబిల్లో మనం చూస్తున్నాం. అంత్య దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, ఇలాగ మనం చూస్తే ఎన్నో రకాలైనటువంటి దినాలలో మనం ఉన్నాం. ఈ దినాల్లో బైబిల్లో ఈ కొన్ని దినముల గురించి రాయబడినటువంటి మాటలను తెలుసా? బైబిల్లో దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథంలో 63:4 వాక్యంలో రాయబడింది, పగ తీర్చుకొని దినము సమీపించింది అన్నాడు. పగ తీర్చుకునే దినం అంట. తర్వాత విడుదల చేసే దినమంట. ఆదికాండం 19:16 మనం చూస్తే లోతు సొదొమను విడిచిన దినమంట. సొదొమ గొమొర్రాలు విడిచిన దినమంట అది. మనం ఆదికాండం 7:7 చూస్తే నోవాహు కుటుంబం వాడలోకి వెళ్ళిన దినము అని మనం గమనించగలం. దేవుని బిడ్డలారా, పేతురు పత్రికల్లో గాని ప్రకటన గ్రంథంలో గాని మనం చూస్తే ఉగ్రత దినము అని రాయబడి ఉంది. ఇలాగ బైబిల్లో అనేక దినాల గురించి రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ దినాలలో ఉన్నాము అంటే అంత్య దినాలలో ఉన్నాం. ఈ రోజున నేను నోవాహు కుటుంబాన్ని గురించి, నోవాహు చరిత్ర గురించి నేను ఒక 4 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను, నా సమయానికి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఈ నా సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందుగా బైబిల్లో నుంచి మనం ఒక మాట చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను. బైబిల్లో నుంచి చూడండి. కాబట్టి 8 నుండి చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు నా పాయింట్ ఏంటంటే, ఈ భయంకరమైన దుర్దినాలు ఉన్నాయని చెప్పాను కదా, అపాయకరమైన దినాల్లో ఉన్నామని చెప్పాను కదా, చెడు దినాల్లో మనం ఉన్నామని చెప్పుకున్నాం కదా, అంత్య దినాల్లో ఉన్నామని చెప్పుకున్నాం కదా, అపాయకరమైన దినాల్లో ఉన్నామని చెప్పుకున్నాం కదా. ఇప్పుడంట ఉగ్రత దినములు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో, ఈ దినాలు ఎలా ఉన్నాయో చూడండి. రాకడ గుర్తులు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రాకడ గుర్తులు జరుగుతున్నాయి. యేసు ప్రభుల వారి దగ్గర శిష్యులు చెప్పారు, ప్రభా నీ రాకడకు యుగ సమాప్తికి గుర్తులేమిటి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి రాకడ గుర్తులన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో మరి ఇరాకు విషయంలో ఇజ్రాయెల్, అమెరికా, ఇవన్నీ కూడా యుద్ధాలు జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అక్కడెక్కడో యుద్ధాలు జరగటం ఏంటి, మరి మన దేశంలో మన ప్రాంతాలలో కరువు రావటం ఏంటి, గ్యాస్ కొరత అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ బండ కొనాలంటే 3,000 రూపాయలు అని చెప్తున్నారు. 8,500, 9,000, 900కి వచ్చే గ్యాస్ బండ ఈరోజు 3,000 రూపాయలకి ఆ గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. అంత దుస్థితి ఏర్పడింది. ఇందాక మరి సహోదరులు ప్రార్థన చేస్తా చెప్తూ ఉన్నారు, 5 సంవత్సరాల వరకు గ్యాస్ కొరతగా ఉంటుందని యేసు ప్రభువు చెప్పారు. అక్కడక్కడ కరువులను, అక్కడక్కడ భూకంపాలు, యుద్ధములు గూర్చినటువంటి సమాచారాలు మీరు వింటారు. ఇవన్నీ కూడా ఏంటో తెలుసండి, వేదనలకు ప్రారంభం అని చెప్పాడు యేసు ప్రభుల వారు. వేదనలకు ప్రారంభం. అయితే నన్ను ఒక విషయం చెప్పనివ్వండి దేవుని బిడ్డలారా, ఇలాంటి దినాలు యేసు ప్రభు ఏదైతే చెప్పాడో ఆ చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా అక్షరాలుగా నెరవేర్చబడుతున్నాయి, భూమి మీద నెరవేర్చబడుతున్నాయి. అయితే ఈరోజు నేను చెప్పే ఈ సందేశం ఏంటంటే, ఈ భయంకరమైన ఉగ్రత దినాల నుండి, ఈ భయంకరమైనటువంటి ఈ దుర్దినాల నుండి మనల్ని రక్షించగలిగిన వారు ఎవరు? ఇది నా పాయింట్. దీనికి మరొక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. ఎవరి మీదకి ఉగ్రత వస్తుందంట? ఉగ్రతలో నుండి ఎవరిని దేవుడు రక్షిస్తాడు? ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీద దేవుని యొక్క ఉగ్రత కలుగుతుంది అంటే బైబిల్లో రాయబడింది, భేదములను కలుగు చేసేవారు, భేదాలు కలుగు చేసేవారు, సత్యమునకు అడ్డుగా ఉండేవాళ్ళు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, పరిశుద్ధాత్మను వ్యతిరేకించి పరిశుద్ధాత్మను దూషించే వారి పట్ల దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందంట? దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఇందాక మనం 5వ అధ్యాయంలో 8-9 వచనాలు చదువుకున్నాం కదా. నీతి మంతులనంట దేవుడు ఉగ్రత నుండి తప్పిస్తాడు, రక్షిస్తాడు. మరి ఇప్పుడు రాబోయే కాలం పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఏ దేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇంకా ఏ దేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వారు కూడా చాలా మంది ఉన్నారండి. మరి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే సందేశం ఏంటంటే, మన ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ ఉగ్రతలో నుండి తప్పించబడాలి, ఈ ఉగ్రతలో నుండి రక్షించబడాలి. ఎందుకంటే రాకడ గుర్తులు జరుగుతున్నాయి, రాకడ యొక్క సూచనలు జరుగుతున్న ఈ దినాలలో మరి యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక పక్క భూకంపాలు జరుగుతున్నాయి, మరి తుఫానులు, వరదలు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరమైన ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. చూడండి, ఎక్కడ చూసినా శత్రువులు ఎక్కువైపోయారు. క్రైస్తవుల మీద, దేవుని బిడ్డల మీద శత్రువులు భయంకరంగా వాళ్ళు పగ తీర్చుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
దేవుని సేవకుల మీద, దేవుని సంఘాల మీద, దేవుని ప్రజల మీద ఎన్నో భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడగలిగేది, మనల్ని రక్షించగలిగేది ఎవరు అని అంటే బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఇందాక మన మూలవాక్యం ఏంటంటే నోవాహు దినాలు, మనుష్య కుమారుడు దినాలు. అంటే నోవాహు దినాలలో ఎలా జరిగిందో ఇప్పటి దినాల్లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. మరి నోవాహు దినాలలో దేవుడు చాలా కొంత అవకాశం ఇచ్చాడు, కొంత సమయాన్ని ఇచ్చాడు. ఇంచుమించుగా నోవాహు ద్వారా 120 సంవత్సరాలు దేవుడు బోధింపజేశాడు. 120 సంవత్సరాలు మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుని యొక్క సత్య సువార్తను వినిపించినప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా మారలేదు అని మనం బైబిల్లో మనం చూస్తాం. అయితే ఒక పక్క నోవాహు ఓడను దేవుడు కట్టమన్నాడు. నోవాహు ఓడ కడుతూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. నోవాహు ఓడ కడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు నోవాహు, దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో కూడా మరి సహోదరి ఎస్తేర్ రాణి గారు, మరి గ్లోరీ గారు, మరి ఇక్కడ షకీనా గారు, ఇక్కడ చాలా మంది భారం కలిగిన బిడ్డలు జూమ్లో మరి మీరు ఉన్నారని నాకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరిచి, ధైర్యపరిచి దేవుని సేవ చేయటానికి, అనేక ఆత్మలు రక్షించటానికి, అనేక సంఘాలు కట్టడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి, కొంతమందినైనా అగ్గిలో నుండి లాగి ఆ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చాలని భారం కలిగినటువంటి బిడ్డలు ఇదిగో ఈ జూములో ఉన్నారని దేవుని యొక్క వాక్యం దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. కనుక దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీ భారాన్ని దేవుడు చూస్తున్నాడమ్మా. నోవాహు దినాల్లో నోవాహుకి దేవుడు ఎలాంటి భారం ఇచ్చాడో, నోవాహు ఎలాంటి ప్రయాసపడ్డాడో, 120 సంవత్సరాలు తన కష్టార్జితం చూసుకోలేదు, తన సంపాదన చూసుకోలేదు, తన స్వార్థం చూసుకోలేదు. ఆయన నోవాహు దేవుని మాటకు లోబడి తన కుటుంబాన్ని కట్టుకుంటూ, తన కుటుంబంలో ఉన్న పిల్లల్ని, భార్యను రక్షణలోకి నడిపించుకుంటూ ఒక పక్క దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. అదే విధంగా ఈ రోజున ఈ కాలంలో కూడా దేవుడు అలాంటి భారాన్ని దేవుడు మీకు ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దేవుడు బలపరచబోతున్నాడు. ఇప్పటికే మీ ద్వారా కొన్ని గ్రామాలు పట్టబడుతున్నాయి. దేవుడు ఇంకా మీ భారాన్ని చూసి అనేక గ్రామాలు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ ద్వారా అనేక ఆత్మల రక్షణలోకి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ భారం, మీ హృదయంలో ఉన్న ఆ వేదన, ఆ భారం దేవుడు తప్పనిసరిగా చూస్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా, ఎంత సంపాదించినా, ఎన్ని మేడల మిద్దులు కట్టినా, ఎన్ని బంగారాలు, వెండి నాణ్యాలు ఎన్ని చూసినా అవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా పాయింట్లోకి వస్తున్నాను. ఈ రోజు నా పాయింట్ ఏంటంటే, దేవుడు ఎవరిని రక్షిస్తాడు? ఈ దుర్దినాలలో, ఈ అంత్య దినాలలో ఎటువంటి అపాయాలలోకి వెళ్లకుండా ఎవరిని దేవుడు కాపాడుతాడు, ఎవరిని దేవుడు తప్పిస్తాడు అని నేను ఒక 4 విషయాలు మీతో పంచుకుంటాను. త్వరగా నన్ను ఒకసారి గమనించండి. ఆదికాండం 7వ అధ్యాయము, ఇది మొదటి పాయింట్ అన్నమాట. ఆదికాండం 7వ అధ్యాయము మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. గమనించారండి? దేవుడంట నోవాహును, అతనితో కూడా ఉన్న తన కుమారులను, తన భార్యయు, తన కోడండ్రులు ఆ భయంకరమైన ప్రళయములో నుండి దేవుడు వారిని తప్పించుటకు ఓడలోనికి ప్రవేశించిరి. ఈ రోజు నా పాయింట్ ఏంటంటే, ఈ భయంకరమైన ఉగ్రతలో నుండి,
ఈ యుద్ధాలలో నుండి, ఈ భయంకరమైనటువంటి అంత్య దినాలలో నుండి, వీటన్నిటిలో నుండి మనం తప్పించబడాలి అంటే ఓడలోకి ప్రవేశించాలి, ఓడలోకి రావాలి. ఓడ అనగా ఎవరో తెలుసండి? ఓడ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఓడ అనగా సంఘము. ఓడ అనగా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి. ఈ రాత్రి మనం ఈ ప్రవాహ జలాలను తప్పించుకోవాలంటే, ప్రళయాన్ని తప్పించుకోవాలంటే, స్తోత్రం. రాబోతున్న ప్రళయం, నేను ఇంతకు ముందే చెప్పాను, నోవాహు దినాలకి మనుష్య కుమారుని దినాలకు సంబంధాలు ఉన్నాయి. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా జీవించారో, మనుష్య కుమారుని దినాల్లో కూడా ప్రజలు అలాగే జీవిస్తున్నారు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా, ఎన్ని ప్రళయాలు జరుగుతున్నా, ఎన్ని తుఫానులు వస్తున్నా, వరదలు వస్తున్నా, భూకంపాలు జరుగుతున్నా, మన కళ్ళ ముందు మన చెవుల ద్వారా ఎన్ని వింటున్నా, మనుషులు ఇంకా ఎలా ఉన్నారో తెలుసండి? ఇంకెలా ఉండరో తెలుసా? పాపమును ఇంకా వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నారు, పాపముకి పాల్పడుతున్నారు, పాపాన్ని జురుకునేవారుగా ఉన్నారు, పాపానికి ఆకర్షించబడుతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ప్రజలు ఇంకా 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 వెళ్ళిపోతున్నారు. అందుకనే ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో దేవుడు ఓడను సిద్ధపరిచినట్లుగా నాడు, ఈనాడు కూడా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన దేవుడు మనకి, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకు సంఘాన్ని స్థాపించాడు. ఎవరైతే ఆయనలోకి వస్తారో, ఎవరైతే సంఘములోకి వస్తారో, వారంట ఆ ప్రళయము నుండి తప్పించబడతారు. ప్రళయము నుండి తప్పించబడతారు. మీకు ఒక విషయాన్ని చెప్తాను. గత 2022 సంవత్సరంలో మనకి కరోనా వచ్చింది. కరోనా కాలంలో ఎంతో మంది చనిపోయారు. ఆ కరోనాకి చాలా మంది హతులైపోయారు. ఆ కరోనా వైరస్ లో చాలా మంది, వందల వేల మంది చనిపోయారు. దేవుడు తప్పించగలిగిన వారిని దేవుడు తప్పించాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని, దేవుని యొక్క ఓడలో ప్రవేశించిన వారిని దేవుడు తప్పించాడు. అంతకుముందు 2004 సంవత్సరంలో డిసెంబర్ 26వ తారీఖున ఇండోనేషియాలో భయంకరమైన సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు లక్షల మంది చనిపోయారు. అద్భుతం ఏంటి చెప్పనండి? ఆ ఇండోనేషియాలో కొన్ని దీవులుండే అంట. ఆ రోజున వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటానికి ఒక కొండ మీదకి వెళ్ళారంట, ఒక శిఖరం మీదకి వెళ్ళారంట. ఆ శిఖరం మీదకి వెళ్ళి దేవుని ఆరాధించుకుంటున్న భక్తులందరూ ఆ సునామీలో నుండి తప్పించబడినట్లుగా ఒక వార్త వచ్చింది బయటికి. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే యథార్థంగా, నీతిగా, భక్తిగా దేవునిలోకి ప్రవేశిస్తారో, దేవుని సన్నిధిలోకి వస్తారో, వాళ్ళు ఎటువంటి ప్రమాదంలో నుండి అయినా తప్పించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పాయింట్ ఏంటంటే, ఓడలోనికి వచ్చిన వారు తప్పించబడిరి, ఆ ప్రళయము నుండి తప్పించబడ్డారు. బైబిల్లో మనం సామెతల గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే, సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట రాయబడింది. 22వ అధ్యాయము 3వ వచనంలో ఓ చక్కటి మాట రాయబడింది. ఏంటంటే ఆ మాట నేను చదువుతాను, చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకొనును. బుద్ధిమంతుడంట అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడంట. ఈ రోజుల్లో మనం ఎలాగా ఉండాలి అంటే, అపాయాలు వస్తున్నాయి అని, ఎన్నో భయంకరమైన సంభవాలు జరుగుతున్నాయి అని మనం చూస్తున్నాం కదా. మనం ఎక్కడ దాగాలి అంటే, ఆ ఓడ అనబడుతున్నటువంటి యేసుక్రీస్తులో మనం దాగాలి. అందుకనే బైబిల్లో కీర్తనల గ్రంథంలో రాయబడింది కదా, 92వ కీర్తనలోనో 91లోనో రాయబడింది కదా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించును అని. దేవుని యొక్క చాటులో మనం దాగాలి. బుద్ధిమంతులంట అపాయము వచ్చుట చూచి దాగుకుంటారు. ఈ కాలంలో మనం
ఎట్లా దాగి ఉండాలి అంటే దేవునిలో దాచబడాలి, దేవునిలో దాచబడాలి. అపాయాలు వస్తున్నాయి, ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. దేవుడు మనకిచ్చిన తెలివిగా, జ్ఞానముగా మనం తప్పించబడాలి. అందుకనే జలప్రళయములో ఆ నోవాహు కుటుంబం అందరితో పాటు మునిగి నశించిపోకుండా వారు తప్పించబడ్డారు. అంటే ఎలా తప్పించబడ్డారు అంటే ఆ ఓడలోనికి వచ్చినందువలన వారు తప్పించబడ్డారు. ఇర్మియా గ్రంథంలో 39వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు కదా, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పించెదను అని రాయబడింది. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పించేదను. ఎవరిని దేవుడు తప్పిస్తాడు? ఎవరిని దేవుడు ఆపదల్లో నుండి, అపాయాల్లో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు, దాచి కాపాడుతాడు అంటే ఆ దేవుణ్ణి మనం నమ్మాలి. ఎవరైతే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతారో, చాలా మంది నమ్ముకుంటారు. ఎందుకు నమ్ముకుంటారు? వాళ్ళ అవసరాల కోసం నమ్ముకుంటారు. వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వదిలేస్తారు దేవుణ్ణి. చాలా మంది వారు ఉద్యోగాలు వచ్చిందాక నమ్ముకుంటారు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత బిజీ అయిపోయామండి అని అంటారు. చాలా మంది ఇలా దేవుణ్ణి నమ్మినట్టుగానే నమ్ముతున్నారు. చివరికి వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత దేవుణ్ణి వదిలేసి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండిపోతున్నారు. అది కాదండి. నువ్వు నిజంగా ప్రభుని నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని అద్భుత కార్యాలు చూస్తావు. బైబిల్లో చాలా మంది దేవుణ్ణి నమ్మారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. యాయీరు కుమార్తె విషయంలో యాయీరుతో చెప్పాడు, సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు, సమాజ మందిరపు అధికారి నువ్వు నమ్ము, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది అని చెప్పాడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీతో చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, బాగుపడతావు అని చెప్పాడు. కనుక మనం దేవుణ్ణి నమ్మాలి. ప్రభుని మనం నమ్మి, పరిపూర్ణంగా నమ్మి, విశ్వసించి ఆయన రక్షణ పొంది ఆయనలో మనం జీవిస్తే దేవుడంట ప్రతి ఆపద నుండి నిన్ను తప్పిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని తప్పిస్తాడు. నీ పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నా, నీ భర్త ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నా, నీ భర్తను దేవుడు తప్పిస్తాడు, నీ పిల్లలను దేవుడు తప్పిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి రెండో విషయాన్ని నేను చెప్తాను వినండి. మొదటి మాట ఏంటంటే ఆ ఓడలోనికి ప్రవేశించిన వారు తప్పించబడ్డారు. రెండో విషయాన్ని చెప్తాను. పేతురు రాసినటువంటి రెండవ పత్రికలో నుంచి మనం చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. అక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చాలండి. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించారండి? నీతిని ప్రకటించిన నోవాహును దేవుడు ఏం చేశాడంటే కాపాడుతూ వచ్చాడు. వారి కుటుంబం మొత్తం 8 మంది. ఈ రోజున మరోసారి నేను చెప్పనివ్వండి, మీరు నీతిని ప్రకటిస్తున్నారండి. నీతిని ప్రకటిస్తున్నారు. మీరు నీతిగా దేవుని సేవ చేస్తున్నారు. ఎంతమంది అయితే నీతిగా సేవ చేస్తున్నారో, ఎంతమంది అయితే నీతి సువార్తను ప్రకటిస్తున్నారో, ఎంతమంది అయితే లాభమును చూసుకోకుండా దేవుని సేవ చేస్తారో వారంట కాపాడబడతారు. నశించిపోకుండా దేవుడు వారిని కాపాడుతాడు. ఈ రాత్రి వేళ సమయంలో నీతిని ప్రకటించిన నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. తర్వాత కృప పొందిన నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆ ప్రళయములో నుండి దేవుడు తప్పించాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నీతిని ప్రకటించిన నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడంట. మన దేవుడు ఎవరో తెలుసా?
కాపాడే దేవుడు అండి. మన దేవుడు కాపాడే దేవుడు. ఏ విషయంలో దేవుడు కాపాడుతాడు అని మనం చూస్తే బైబిల్లో చాలా విధాలుగా దేవుడు మనల్ని, తన భక్తుల్ని కాపాడినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో మనం చూస్తే 34వ కీర్తన 7వ వాక్యంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూతలు ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును, కాపాడును అని మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని కాపాడుతాడు. మరలా ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18వ వాక్య భాగాన్ని చూద్దాం. 33:18. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని కాపాడుతాడు తెలుసండి? ఆయన కరువులోను వారి మరణము నుండి వారి ప్రాణమును కాపాడుతాడంట. కరువులో నుండి దేవుడు వారిని పోషించి సజీవులుగా వారిని కాపాడుతాడంట. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనల్ని అన్ని విషయాలు ఎలాగైనా కాపాడగలిగిన దేవుడు మన దేవుడు. నీ కరువు వచ్చినా సరే కరువులో కూడా దేవుడు కాపాడుతాడు. ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. ఏలియా దినాల్లో కరువు రాలేదా? ఏలియా దినాల్లో కరువు వచ్చినప్పుడు ఏలియాను కాకులు పోషించినాయి అంట. ఏలియాను ఒక వెధవరాలు పోషించిందంట. ఏలియాను దేవదూతలు దిగి వచ్చి పోషించారంట. తన భక్తులను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం కనుక, ఆయన కొరకు మనం జీవిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తున్నాం కనుక ఆయన ఎలాగైనా మనల్ని పోషించగలడు, ఎలాగైనా మరణము నుండి తప్పించగలడు, ఆయన కాపాడగలడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదివి 3వ అంశంలోకి వెళదాం. లూకా సువార్త కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతాం. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. చూడండి, గమనించండి ఆ వాక్యాన్ని. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడును, నన్ను లయపరుచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడును, నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేతిలో పడకుండా ఆయన రెక్కల కింద నన్ను దాచును. దేవుడంట తన కనుపాప వలె మనల్ని కాపాడుతాడంట. దుష్టుల చేతిలో పడకుండా, ప్రాణ స్నేహితులు నమ్మించి ప్రాణంగా ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు నమ్మక ద్రోహాలు చేస్తారు. ప్రాణ స్నేహితుల మధ్యలో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. చాలా మంది నమ్మించినట్లుగానే ఉంటారు, నమ్మకంగా ఉన్నట్లుగానే ఉంటారు, నమ్మక ద్రోహాలు చేసేవారు ఉంటారు. కనుక అలాంటి విషయాల్లో దేవుడు మనల్ని కాపాడుతాడు. 3వ విషయం ఏంటంటే, 3వ మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను, మన సమయం అయిపోతుంది. పేతురు రాసిన పత్రికలో నుంచే మనం చూద్దాం ఇంకో 3వ విషయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. 8 మంది రక్షించబడిరి. 3వ మాట ఏంటంటే, దేవుడంట మనల్ని అన్ని విధాలుగా రక్షిస్తాడు. రక్షించే దేవుడు, రక్షించే దేవుడు. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పాయింట్లు కూడా నోవాహు కుటుంబంలో జరిగినటువంటి విషయాలే. ఇవన్నీ కూడా. మొదటి పాయింట్ ఏంటి?
ఆ ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం కదా, కృపకు ఆ కుటుంబం అంతా ఓడలో ప్రవేశించారు గనుక ఓడ ఆ ప్రళయం నుండి తప్పించబడ్డారని. రెండవ విషయం ఏంటి? నోవాహు కుటుంబం అంతా ఆ కాపాడబడ్డారని. మూడవ విషయం ఏంటంటే నోవాహు కుటుంబం అంతా రక్షించబడిరి. ఆమేన్. మనం చూస్తాం బైబిల్లో, అక్కడే పేతురు రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, ఒక్క మాట చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిపోయింది. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం అంట మునిగి నశించిపోయేది. చూడండి, మనము ఏ యోగ్యత లేని వారమండి. మన దేవుడు మనల్ని వారికి లాగా నశించిపోకుండా మన దేవుడు మనల్ని రక్షించాడు. ఆమేన్. రక్షణ 3 విధాలుగా ఉన్నది. రక్షణ అనేది 3 విధాలుగా, అది బైబిల్లో మనం చూసినట్లయితే ఆ ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, భూత వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు అని చెప్పాడు కదండి. ఆ భూతకాలములో ఉన్న రక్షణ, ఆ తండ్రి, ఆ తర్వాత ఆ భవిష్యత్ కాలంలో ఉన్న రక్షణ, ఆయన త్రికాల రక్షణను కలుగు చేసే దేవుడు ఆయన. అంటే గడిచిపోయిన రక్షణ, గడుచుచున్న రక్షణ, రాబోయే రక్షణ. దేవుడు 3 విధాలుగా దేవుడు మనకి రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు. ఆమేన్. కనుక ప్రతి విషయంలో దేవుడు మనల్ని రక్షించటానికి సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. ఆల్రెడీ ఆయన ఒకసారి మనల్ని రక్షించటానికి శరీరధారుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు, రక్షకుడిగా దిగివచ్చాడు, సర్వలోక మానవాళిని ఆయన రక్షించాడు. మళ్ళా దేవుడు రెండవసారి రాబోతున్నాడు. ఆయన రెండవసారి రాబోతున్నప్పుడు కూడా ఆయన మనల్ని రక్షించటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన మనుషుల మధ్యలో నుండి, ఈ లోక సంబంధమైన ఈ భయంకరమైనటువంటి ప్రళయాల్లో నుండి, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యుద్ధాలలో నుండి, ఆపదల్లో నుండి, భూకంపాల్లో నుండి, శత్రువుల్లో నుండి ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని రక్షించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విధాలుగా మనకు సహాయం చేయనట్లుగా ప్రభు ఈ 3 పాయింట్లని మనం గుర్తుపెట్టుకుందాం. నోవాహు దినాలలో ప్రజలు ఎలాగ జీవించారో మనుష్య కుమారుని దినాల్లో కూడా ప్రజలు అలాగే ఉంటారని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, మరి ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో మనకి ఎలాంటి ప్రొటెక్షన్ అనేది మనకు కావాలి అంటే, నోవాహు కుటుంబానికి ఎలాంటి ప్రొటెక్షన్ దేవుడిచ్చాడో, తప్పించాడో, ఎలాగ కాపాడాడో, ఎలాగ రక్షించాడో, ఆ విధంగా దేవుడు మన సంఘాలను, మన కుటుంబాలను, ఈ జూములో ఉన్న వారందరినీ దేవుడు అన్ని విధాలుగా తప్పించి, కాపాడి, రక్షించి ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపరిచి, అనేక మంది నశించిపోతున్నారు. మనం ఈ భూమి మీద మన ఊపిరి ఉన్నంత వరకు అనేకుల్ని రక్షిద్దాం, అనేకుల్ని ప్రభు వైపుకు నడిపిద్దాం, అనేకుల్ని అనబడుతున్న సంఘములో చేరుద్దాం, అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మరి జూములో ఉన్నటువంటి మరొకసారి ఆ సహోదరి సిస్టర్ గారు ఎస్తేర్ రాణి గారికి, గ్లోరీ గారికి, మరి జూములో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా నిండైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ప్రతి విషయంలో మీ కుటుంబాలని, మీ పిల్లల్ని, మీ సంఘాలను, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీరుంటున్న కుటుంబాల్లో, మీరుంటున్న ప్రాంతాల్లో నా దేవుడు, మన దేవుడు అన్ని విధాలుగా మనల్ని తప్పించి, కాపాడి, రక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభువా ఈ మీరిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువా, నా తండ్రి, నీ బిడ్డలకు వాక్యాన్ని జూములో ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చారు. అభాగ్యునైన నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ మాటలు వ్యర్థంగా పోకుండా
ప్రతి మాట ప్రజలకు నైనా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి, వారి సంఘాలకి, నైనా వారి ఉద్యోగాలకి, వారి వ్యాపారాలకి, వారి పిల్లలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము మనకును సకల పరిశుద్ధులకును, జూములో ఉన్న వారందరికీ, విశేషముగా ఎస్తేర్ రాణి గారి కుటుంబానికి, మరి వాక్యం అందించిన దైవజనుల కుటుంబానికి, జూములో ఉన్న వారి కుటుంబాలన్నిటికీ ప్రభు రాకడ పర్యంతరము కృపా సమాధానములు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. వందనాలయ్య. దేవుని Praise the Lord. పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి అయ్యగారు శాంపాల్ అయ్యగారిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినం నిజంగా ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇది ఒక హెచ్చరిక సందేశం, వార్నింగ్ అన్నమాట. ఎండ్ టైంలో ఇది ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ లో మరి ప్రభు ఈ దినము తన వాక్యం ద్వారా మరి మనల్నందరినీ హెచ్చరించాడు. నిజంగా మరి నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగునని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన 120 సంవత్సరాలు మరి జల ప్రళయం రాబోతుందని ప్రజలకు ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఓడను సిద్ధపరచుకున్నాడు. అప్పుడు ప్రజలందరూ ఆయనని హేళన చేశారట. ఇప్పుడేంటి వర్షము, జల ప్రళయం, నమ్మలేదు, హేళన చేశారు. కానీ జల ప్రళయం రానే వచ్చింది. మరి అందరూ నశించిపోయారు. నోవాహు కుటుంబము దేవుని కృప పొందిన కుటుంబము, నీతిమంతుడుగా ఒక్కడే కనిపించాడు. కాబట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని 8 మందిని ప్రభు రక్షించాడు, కాపాడాడు, వారిని ఆ ఉగ్రత నుండి తప్పించాడు. కనుక ఈ చివరి దినాల్లో కూడా మనము తప్పించబడాల, కాపాడబడాలంటే దేవుని మార్గములో నీతిమంతులముగా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన యందు భయభక్తి కలిగి మరి ఆయన సన్నిధిలో మనం కనపడినప్పుడు మరి నిజంగా మనము యేసు ప్రభు ఏ రీతిగా నోవాహును తప్పించాడో ఆ రీతిగా మన కుటుంబాలను కూడా ఈ చివరి దినాల్లో రక్షించనై ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు, మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. ఈ ఉగ్రతను తప్పించడానికే మనకి ఈ సందేశాన్ని ప్రభు ఈ దినం మనకిచ్చాడు. మరి ఈ సందేశం ద్వారా మరి నిజంగా మన జీవితాలను సరి చేసుకోవాలి, దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. నోవాహు కుటుంబం కాపాడబడింది, మనందరి కుటుంబాలు కాపాడబడాలంటే నోవాహు ఏ రీతిగా దేవుని కృప పొందాడో, నీతిమంతుడుగా కనపడ్డాడో ఆ రీతిగా మరి దేవుడు మనందరినీ కూడా మరి ఏలియాను పోషించిన దేవుడు కరువు దినాల్లో మనల్ని కూడా పోషిస్తాడు. కనుక మనం తప్పించబడాలి ఉగ్రత నుండి, ఈ శ్రమల నుండి, ఈ తెగుళ్ళ నుండి, ఈ భయంకరమైన ప్రమాదాల నుండి మనం తప్పించబడాలంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. కనుక దేవుడు మనకు అనేక సమయాలు, అనేక అవకాశాలు ఇస్తున్నాడు సేవకుల ద్వారా. నిజంగా ఈ దినం అయితే నిజంగా నేను ఎంతగానో ఆత్మలో సంతోషించాను, ఆనందించాను. ఇది ప్రతి ఒక్కరికి, నాకు, మనందరికీ ఒక వార్నింగ్, ఒక సిద్ధపాటు ప్రభు ఇస్తున్నాడు ఈ చివరి దినాల్లో. ఎందుకంటే మీరు, నేను ఎవరూ నశించిపోవద్దని మరి ఆయన ఒక దీర్ఘ శాంతం గల ప్రేమను చూపిస్తూ ఇంతవరకు మనల్ని పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినాల్లో మనమందరం రక్షింపబడాలని, ఈ ఉగ్రత నుండి తప్పించబడాలని దేవుడు కాపాడడానికి మనల్ని మరి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి ఈ వర్తమానం నిజంగా ఎంతగానో నన్ను బలపరిచింది. మరి జూమ్ లో ఉన్న వారందరూ కూడా ఈ దినము దీవించబడ్డారని నమ్ముతున్నాను. మరి అందరికీ కూడా ఈ సమయము మరి ఒక ప్రశస్తమైన సమయముగా
మరి మరి సుఖాసక్తులుగా ఉండకుండా ఒక ప్రార్థన పూర్వకంగా ఈ చివరి దినాల్లో ప్రభు సన్నిధిలో సమయం గడపడానికి, మనల్ని మనం అప్పగించుకోవడానికి, మనం సిద్ధపడడానికి, మన సంఘాలను సిద్ధపడడానికి, మన ప్రజలను సిద్ధపరచడానికి, మన కుటుంబం కొరకు మనము ఎంతగానో ప్రభు సన్నిధిలో మరి మనము కూర్చోవాలి. దేవుని సన్నిధిలో మనం గడపాలా. అప్పుడే మనము ఈ యొక్క చివరి దినాల్లో కాపాడబడతాము, తప్పించబడతాం, రక్షింపబడతాం. కనుక ఈ వర్తమానం అందించిన మరి అయ్యగారిని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. వారి సాక్ష్యాన్ని బట్టి ఎంతగానో మరి నిజంగా నేను మరి ఎంతో కదిలింపబడ్డాను. మరి దేవుడు తన అనాది రక్షణ ప్రణాళికలో తన సేవకుని ఉంచాడు కాబట్టి తండ్రి గారిని కాపాడి మరి తనను కూడా పరిచర్యలు అద్భుతంగా వాడుకుంటున్నారు. నేను ఎప్పుడైతే మరి సురేష్ అయ్య గారి గురించి చెప్పారో వారి వర్తమానాలన్నీ వింటూ ఉంటాను. అయితే నాకు అప్పుడే అనిపించింది అనమాట, దేవుడు ఈ రోజు మరి సేవకుని ద్వారా ఆత్మీయంగా బలపరచబోతున్నాడని. నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నా, ఆత్మలో సంతోషిస్తున్నా. మరి సేవకుని బట్టి శ్యాంపాలయ్య గారిని ప్రభు మెండుగా దీవించి అంత్యకాలంలో అనేక చోట్ల ప్రభు వాడుకొని అనేకులను సిద్ధపడించడానికి ప్రభు వారిని వాడుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మరి అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారు కూడా అద్భుతమైన మరి వర్షిప్ జరిగించారు. స్తుతి ఆరాధనలో పాల్గొన్న అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయము మరి రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తేర్ లింగాల. ఓవర్ టు సిస్టర్ ఎస్తేర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి చాలా సంతోషము. అంత్య దినాలలో దేవుడు మరి ఎలాంటి సందేశాలు మనం వినాలో అలాంటి బిడ్డలను నడిపిస్తూ మరి చివరి దినాలలో మనల్ని ఎలా దేవుని రాకడకు సిద్ధపరచాలో మరి దేవుడు అలాంటి వర్తమానాలు అందిస్తూ మనల్ని బలపరుస్తున్న దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మరి సిస్టర్ షకీనా గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ మినిస్ట్రీ స్టార్టింగ్ లో నేను సేవకులను వెతకడము, వారిని ఇన్వైట్ చేయడము, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఒక కొన్ని రోజులలో వాళ్ళే వచ్చి నేను అవకాశం ఇవ్వండి సిస్టర్, నేను మాట్లాడాలి, దేవుడి వాక్యం పంచుకోవాలని మరి వాళ్ళే ముందుకు వస్తారని దేవుడు చెప్పినట్టు ఇప్పుడు ప్రతి వారం కూడా నాకు ఏ టెన్షన్ లేదు. మరి దేవుడు సిస్టర్ని వాడుకుంటున్నాడు. ఈ అయిపోయిన వెంటనే సిస్టర్ గారు నాకు, సిస్టర్ ఈ బ్రదర్కి అవకాశం ఇవ్వండి, మంచి పరిచర్య చేస్తూ ఉన్నారని మరి అంటే దేవుడు చెప్పిన వాగ్దానాలు ఎలా ఉంటాయి అంటే నిజంగా నమ్మిన వారికే అవి నెరవేర్చబడతాయి కదా. మరి నాకు సంతోషం అనిపిస్తుంది. అంటే మనమందరము దేవుని బిడ్డలమే కాబట్టి అందరం కలిసి ప్రేమతో ఐక్యతతో చేయాలి ఆయన పరిచర్య అన్నట్టు మరి నేను సిస్టర్ షకీనా గారికి అదే చెప్పాను. ఇది నీ పరిచర్య నా పరిచర్య అని ఉండకూడదు, ఇది తండ్రి పరిచర్య, మన యేసే పరిచర్య లాగా మనమందరం కలిసి చేయాలి సిస్టర్ అన్నప్పుడు మరి తను ఎంతో మరి ప్రేమతో నాకు వెంటనే వారి గురించి చెప్పడము, వారి వివరాలు పంపించటము, మరి దేవుడు ఆ కుమార్తెను గొప్పగా వాడుకుంటున్నాడు. మరి పరిచర్యలో దేవుడు ఆ బిడ్డను గొప్పగా వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాము. మరి అద్భుతమైన సందేశాన్ని అందించిన బ్రదర్ శ్యాంపాల్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఆరాధన నడిపించిన సిస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి నిజంగా దేవుడు ఎవరిని కాపాడుతాడు అనే అద్భుతమైన సందేశం కదా. మనం ఎప్పుడు యేసయ్య మమ్మల్ని కాపాడు, స్వస్థపరచు అని అడుగుతాము, కానీ ఎవరిని స్వస్థపరుస్తాడు, ఎవరిని కాపాడుతాడు, ఎవరిని రక్షిస్తాడు అనేది మనం మర్చిపోతాం. మనం నీతిగా బ్రతకకుండా పాపంలోనే జీవిస్తూ మనల్ని బ్రతికించు ప్రవ్వా, కాపాడు ప్రవ్వా, స్వస్థపరచు అని మనం అడుగుతూనే ఉంటాం అన్ని. కానీ మన జీవితం ఎలా ఉంది? మనం నీతిగా బ్రతుకుతూ ఉన్నామా? యథార్థంగా జీవిస్తూ ఉన్నామా? నమ్మకంగా ఉన్నామా? అది మనల్ని మనం పరీక్షించుకోకుండా, మనము సరి చేసుకోకుండా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కదా. కానీ దేవుడు ఎవరిని కాపాడుతాడు, ఎవరిని రక్షిస్తాడు అనే అద్భుతమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు కదా. ఇప్పుడు మనల్ని దేవుడు రక్షించాలన్నా కాపాడాలన్నా
మనము నీతిగా బ్రతకాలి, ఆయన ఇష్టమైన బిడ్డగా బ్రతకాలని మరి దేవుడు ఈరోజు అందరితో మాట్లాడాడు కదా. ఈ లోక సంబంధమైన విషయాలు కాదు మనం దేవుణ్ణి అడగడం కదా, ఆయన కొరకు ఆయన ఇష్టమైన బిడ్డగా మనం జీవించాలి. ఎప్పుడు ఈ లోకం మనం కరువులు వస్తున్నాయి, మరి ఈ భూకంపాలు, ఈ యొక్క యుద్ధాలు జరుగుతున్నాయి అని వింటూ ఉన్నాము. మరి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని కాపాడుతాడు అనేది నిజంగా దేవుడు ఈరోజు అందరితో మాట్లాడాడు కదా. మనం ఈ రీతిగానే జీవిస్తూ నులివెచ్చగా నామకార్థంగా జీవిస్తూ కాపాడు అంటే దేవుడు కాపాడాడు. మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. మన హృదయం ఎలా ఉంది, నీతిగా ఉందా, మరి యథార్థంగా ఉందా, మనలో దేవుడి ప్రేమ ఉందా, ఇవన్నీ గమనించి సరి చేసుకున్నప్పుడే ఇంకా మనము కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయని అవసరమే లేదు. మనం ఎప్పుడైతే ఆ రీతిగా జీవిస్తామో దేవుడే మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. నిజంగా అద్భుతమైన సందేశం బ్రదర్. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. తప్పకుండా దేవుడు పరిచర్య కాబట్టి అందరం మరి దేవుడి పరిచర్య అద్భుతంగా జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ఒక 2 విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి 5 గ్రామాలు ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చాడు కదా. మరి ఈ రోజు మొదటి వారము మొదటిసారిగా మరి నేరేడు బందా నుంచి మనకు ఇక్కడ జాయిన్ అయ్యారు. చూడండి, ఆ బిడ్డలందరూ కూర్చొని ఉన్నారు. మరి వాళ్ళ ఫోన్ ఉల్టా ఉంది, సరి చేస్తే మంచిగా ఉంటది. అక్కడ కూడా మరి 50 మంది బిడ్డలు ఉన్నారు. ఎంతో వాళ్ళు దేవుడిని ప్రేమిస్తూ శుక్రవారము మరి ఉపవాస ప్రార్థన చేస్తూ మరి ప్రతి శనివారం మన జూమ్ లో జాయిన్ కావాలని ఆశపడుతూ ఉన్నారు. మరి జూమ్ లో జాయిన్ కావడానికి మరి దేవుడు చూపించిన కృప, ఎన్నో ఏర్పాట్లు జరిగినాయి. అందుకనే వాళ్ళు కూడా ఈరోజు జూమ్ లో జాయిన్ అయ్యారు, మీరు అందరు చూడొచ్చు. మరి అక్కడ మరి వాళ్ళకు కూడా మందిరము చాలా చిన్నది అంట, మట్టి గోడలతోని కట్టారంట. మరి ఒక 50 మంది సరిపోక కొంతమంది మందిరం బయటనే ఉన్నారంట. అంటే అంత చిన్న రూమ్ అన్నమాట. అక్కడ మీరు చూస్తూ ఉన్నారు, తడకలు ఉన్నాయి. వర్షం వస్తే కూడా లోపలికి మరి ఆ వర్షము నీళ్లు లోపలికి వస్తాయంట, తడిచిపోతారు. పెంకలు కూడా సరిగా లేవు. సో దేవుడి చిత్తం అయితే అక్కడ కూడా దేవుడు వారి కొరకు ఒక మందిరము మరి కట్టించాలని మరి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మునుపు రాయిలో కూడా మరి 2 చోట్ల దేవుడు మందిరాలు కట్టించాలి. మరి వారికి మునుపు రాయిలో మాత్రం వారికి చెట్టు కిందనే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, దేవుడి చిత్తం అయితే మరి ఈ 2 చోట్ల మరి దేవుడు మందిరాలు కట్టించాలి. మరి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రార్థన చేయండి. దేవుడు కట్టిస్తేనే ఆ మందిరాలలో దేవుని ఆత్మ ఉంటది కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు అద్భుతంగా వంతివాని పాలెంలో మందిరం కట్టించాడు కాబట్టి మరి ఈ 2 చోట్ల కూడా దేవుడు కట్టిస్తాడనే విశ్వాసము మరి నాకు ఉంది. మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకొకటి మరి వంతివాని పాలెంలో మరి వాళ్ళు ఎవరో వచ్చి మరి గొడవలు చేస్తూ ఉన్నారు. ఇది ఖాళీ చేయాలి, ఇది మా జాగాని గొడవ చేసి కేసు పెట్టారు, మీరు ఖాళీ చేయకుంటే చేతబడి చేస్తామని చెప్పారట. మరి మనమందరం ప్రార్థన చేస్తాం, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. అద్భుతంగా దేవుడు మరి అందరినీ వాళ్ళను వీళ్ళను పిలిపించి మరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరితో మరి సమాధానం చేసి మీరు ఒకరి జోలికి ఒకరు వెళ్ళకూడదు అని వాళ్ళు మరి పేపర్ రాసి ఒక లెటర్ రాసి సిగ్నేచర్ తీసుకొని సమాధాన పరిచి కేసు క్లోజ్ చేయడం జరిగింది. మరి నాకైతే ఏం టెన్షన్ లేకుండే, ఎందుకంటే ఇది దేవుడి పరిచర్య. ఆ బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో మరి ఆ మందిరంలో ఆరాధన చేస్తూ ఉన్నారు కాబట్టి చూడండి, మనకైతే మరి ఒక పెద్ద పొలిటికల్ మరి ఏం లేదు, పొలిటికల్ హెల్ప్ లేదు, పెద్ద లీడర్స్ ను మనము ఏం సంప్రదించలేదు కదా ఈ హెల్ప్ కొరకు. మన పరలోకపు తండ్రిని ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు సిటీలో ఉన్న గొడవలు, చర్చి గొడవలలో వాళ్ళు పెద్ద పొలిటికల్ లీడర్స్ ను ఆశ్రయిస్తారు సహాయం కొరకు. కానీ ఇక్కడ ఉన్న పేద బిడ్డలు వాళ్ళు ప్రార్థనే చేశారు కదా. మరి పేద బిడ్డల పట్ల దేవుడుండి గొప్ప అద్భుతమైన కార్యం జరిగించే కేసు కొట్టివేయబడింది. ఏమంత పెద్ద పొలిటికల్ హెల్ప్ మనకు లేదు. ఒకటే మన పరమ వైద్యుడు, పరలోకపు తండ్రి ఆశ్రయించినప్పుడు ఎంతో గొప్ప అద్భుత కార్యము దేవుడు జరిగించాడు కదా.
వాళ్ళు చేతబడి చేస్తా అన్నారంట మీరు ఖాళీ చేయకుంటే. మరి నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యం అండి. మరి ఈ నేరేడు బంద వాళ్ళు కూడా మరి ప్రతి వారము మనకు జాయిన్ అవుతారు. 2 చోట్ల మరి వాళ్ళకు మందిరాలు లేవు కాబట్టి ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు కట్టిస్తాడు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే ఆ బిడ్డలు నిజంగా ఎంతో ఆశతో ఆసక్తితో అక్కడ కూర్చున్నారు. వాళ్ళు మట్టి గోడలు కట్టుకొని మరి ఆ తడకలు వేసుకొని ఉన్నారు. చూడండి వాళ్ళు కూర్చున్నారు. ఆ చిన్న బిడ్డలు ఎంతో అద్భుతంగా ఆరాధన జరిగిస్తారు. నేను లాస్ట్ వీక్ వారితో మాట్లాడాను. చాలా సంతోషం అనిపించింది. మరి ఈ రీతిగా దేవుడు మనకు 5వ గ్రామం ఇచ్చాడు. మళ్ళీ రాను దినాలలో ఎన్నో గ్రామాలు దేవుడు మనకు అప్పగిస్తే దేవుడికి నమ్మకంగా యథార్థంగా మనం చేద్దాం. మరి నేరేడు బందలో పాస్టర్ ఇసాక్ గారు ఎంతో దూరము నుంచి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. సిస్టర్, నాకు ఏమి లేదు సిస్టర్, దేవుడి కొరకే నేను ఎంత దూరమైనా నేను వెళ్తాను, మరి వారికి దేవుడి వాక్యం అందించాలి, నేనేం ఆశ పడతలేను, దేవుడి కొరకు ఆత్మలు సంపాదించాలనే భారముతో నేను ఇంత దూరం నుంచి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్నాను అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. చాలా మంది బిడ్డలు దేవుడి మీద ఆధారపడి పరిచర్య చేస్తున్న బిడ్డలను దేవుడు పరిచయం చేస్తున్నాడు. మరి దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నేను కూడా ఈ వారం అంతా బాగా భయంకరమైన జలుబు, నేను మాట్లాడలేకపోయాను. అసలు ఈరోజు సిస్టర్ గ్లోరీ రెనాల్డ్స్ గారికి అప్పగిద్దాం అనుకున్నాను, కానీ నేను అనుకున్నాను ఏదైనా నీ చిత్తము జరిగించు ప్రభువా, నీ కుమార్తె మరి ప్రార్థన విజ్ఞాపనలో పాల్గొనాలి అని నీ చిత్తము అని ఉంటే నన్ను స్వస్థపరిచి మళ్ళా నిలవబెట్టమని మరి నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటూ మార్నింగ్ లేసి రెడీ అవుతున్నాను. అసలు చాలా భయంకరమైన వారం అంతా 2 రోజులు నేను వర్క్ కూడా సిక్ కాల్ చేసి ఇంట్లోనే ఉన్నాను. మరి దేవుడు చేసిన అద్భుత కార్యాలు, నిజంగా దేవుడి మీద అంత ఆశ ఆసక్తి ఉంటే దేవుడు తప్పకుండా గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా మీరందరూ కూడా ఎంతో మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. చాలా సంతోషము. మరి మన మధ్యలో మరి నేను ఎప్పటి నుంచో చెప్పాలని అనుకున్నాను, ఐ కీప్ ఫర్గెటింగ్ అని, నా క్లాస్మేట్ డాక్టర్ రమణి నొక్కు మరి మనకు గత వారాలు 3-4 వీక్స్ నుంచి జాయిన్ అవుతున్నారు. చాలా సంతోషము. మేము ఎప్పుడు ఆల్మోస్ట్ 40 years మేము క్లాస్మేట్స్ అన్నమాట హై స్కూల్లో. ఆ కుమార్తెను దేవుడు అద్భుతంగా, అంటే ఫిజికల్ డాక్టర్గా కాదు, స్పిరిచువల్ డాక్టర్గా కూడా తనను దేవుడు వాడుకుంటున్నాడు. తన సాక్ష్యము వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అక్కడ పేషెంట్స్ కూడా తను దేవుడు వాక్యం చెప్తూ దేవుని కొరకు వారిని రక్షించటంలో దేవుడు కుమార్తెను గొప్పగా వాడుకుంటున్నాడు. చాలా సంతోషం అనిపించింది నాకు. మరి తనతో ఉన్న స్టాఫ్ను కూడా పరిచయం చేస్తూ ఈ యొక్క మినిస్ట్రీకి సపోర్ట్గా మరి దేవుడు వారిని నిలబెట్టినందుకు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి చిత్తమైతే తను కూడా మన జూమ్లో తన సాక్ష్యాన్ని వాక్యాన్ని పంచుకుంటారు. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఆర్ మళ్ళా ఫాలోయింగ్ వీకో తెలియదు, కానీ తప్పకుండా మన జూమ్లో రాబోతూ ఉన్నారు. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి ఈ లింక్ను కూడా షేర్ చేయండి. చాలా మంది జాయిన్ అవుతున్నారు, నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి విజ్ఞాపన ప్రార్థనలో ఈరోజు చాలా మంది ఆన్ టైంలో జాయిన్ అయ్యారు. చాలా సంతోషము. ఈ రీతిగా మనము దేవుని రాకడ కొరకు మనం అందరం సిద్ధపడాలని నేను కూడా ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరి మీరందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.